నేను చికెన్ ఫ్రై అనేది ఈ విధంగా తయారు చేస్తాను. చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బాండీ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చికెన్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. అవంతా బాగా ఇంకిపోయేదాకా కలుపుకుంటూ ఉండాలి. మీడియం టు లో హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత చికెన్లో వాటర్ అనేది ఇంకిపోయేదాకా ఉంచుకొని దానిలో ఉల్లిపాయ, టమాటా ముక్కలు అనేవి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుకొని 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కలుపుతూ మగ్గించాలి. ఇప్పుడు దానిలో కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా వేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అనేది వేగనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఇంకా చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.